మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. చెక్పోస్ట్ డబ్బులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులు పక్కదారి పట్టాయి. అకౌంట్ ఆఫీసర్గా పనిచేసిన చాంద్ బాషా 4.5 కోట్లను తన సొంతానికి వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం చాంద్ బాషా రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో చంద్రశేఖర్ రాజు వచ్చారు. అయితే చాంద్ బాషా అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6 టీంతో విచారణ కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు రిజర్వ్ ఫారెస్ట్ డైరెక్టర్ సాయిబాబా వెల్లడించారు. పరారీలో ఉన్న చాంద్ బాషా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. చెప్పండి శివరాజ్. దుర్గా అటవీ శాఖ అధికారి మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో అకౌంట్ ఆఫీసర్ గా పనిచేసిన చాంద్ బాషా చేతువాటం ప్రదర్శించారు. దాదాపు ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ సంబంధించిన నిధులను చాంద్ బాషా పక్కదారి పట్టించారు. సుమారు 4.5 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించి తన సొంతంకి చాంద్ బాషా వాడుకున్న ఘటన ఇప్పుడు పూర్తి ఉద్యోగులకు షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ఏడాది రిటైర్ అయిన చాంద్ బాషా దాదాపు 4 కోట్ల చిల్లర అమౌంట్ మొత్తం తన సొంతానికి వాడుకోవడం జరిగింది. ఆయన స్థానంలో వచ్చిన చంద్రశేఖర్ రాజు ఏదైతే ఈ ఉద్యోగులకు సంబంధించిన ఫైల్స్ ను చూసిన తర్వాత దాదాపు ఈ అమౌంట్ ను చాంద్ బాషా సొంతంగా వాడుకున్నట్టుగా తేలింది. దీనికి సంబంధించి పై అధికారులకు ఎవరైతే చంద్రశేఖర్ రాజు ఫిర్యాదు చేయడం జరిగింది. కుంభకోణం పైన ఏదైతే సొంత ఎంప్లాయీస్ గుర్తుగా ఈ మొత్తాన్ని బయటిగా పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అయితే చంద్రశేఖర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అటవీ శాఖ అధికారులు ఏదైతే ఈ జరిగిన కుంభకోణం పైన ఇప్పుడు విచారణ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏదైతే కుంభకోణం బయటపడిందని తెలుసుకున్న చాంద్ బాషా పరారీలో ఉన్నారు. ముందస్తుగా తాను అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ అప్లై చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇటు ఫారెస్ట్ అధికారులు మరోవైపు పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా చాంద్ బాషా ఈ అమౌంట్ ను దేనికోసం వాడుకున్నారని దానిపైన ఇటు అటవీ శాఖ అధికారులు అటు పోలీసు అధికారులు కూడా విచారణ అయితే ప్రారంభించారు.